ఇప్పుడు అర్థమైందండి నాకు. నా కోసం మీరు అలాంటి త్యాగం చేయక్కర్లేదండి. ఏమిటి మీరు ఏంటండి ఎంత స్టంట్ మాస్టర్ అయినా సినిమా స్టోరీలు తెలియవు అనుకుంటున్నారండి? మీకు క్యాన్సర్ అండి, ఇంకో నెలలో చచ్చిపోతున్నారండి. అందుకని నా జీవితం నాశనం కాకూడదని మీరు ఇలా అంటున్నారండి. నేను చస్తే ఇంకో ఆడదాని ముఖం కూడా చూడండి. ఉన్న ఒక్క నిమిషం కూడా మీతోనే ఉంటానండి. నిజం కాదండి. నిజమని మీరు ఎలా అనుకున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయలేదు, చేయలేను. హౌ కుడ్ యు బి సో ఇగ్నోరెంట్? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. ఏ ఐమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అప్పుడు అదో పగటి కల అనుకుని మీరు మర్చిపోండి. మర్చిపోతా. నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్. అదేంటని అంటారు? ఐ డోంట్ నో. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. Passing clouds. Passing clouds. Yes, come in. Come in. ఎవరు? అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసంటే కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే మగువలని మగజాతి కవితలు అంటుందే కవితేవో చురకత్తై మనసును చంపిందే అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసే అంటే కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే మగువలని మగజాతి కవితలు అంటుందే కవితేవో చురకత్తై మనసుని చంపిందే అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఓకే డియర్. అమ్మా త్వరగా రామ్మా, నేను 3rd ఫ్లోర్లో బావగారికి డ్రెస్ చూస్తూ ఉంటాను. పిచ్చెక్కినట్టుంది అన్నయ్యకి. నీకోసమే ఇంటికి వెళ్ళాను. అయ్యో ఎందుకు ఇంటికి? ఇది ఇవ్వడానికి. ఇంకా 1 మంత్ ఉంది, ఇంతలోని కోర్టు నుంచి కాదు, ఇది నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈమెయిల్ లెటర్. రియల్లీ? నీ ఉద్యోగం? నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, అది నిరూపించుకోవడానికి నీకు ఇది తీసుకొచ్చి ఇచ్చాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. ఏమిటి సంబంధం? వివాహానికి 10 రోజులే ఉంది, ఇంతవరకు ఏ పని జరగలేదు. శుభలేఖలు ప్రూఫ్ పంపించాం, అవి తిప్పి పంపారు. ఇది జరిగేది కాదు. ఏమిట్రా నువ్వు అనేది? నేనే వద్దన్నా. విన్నావానే? ఏమిటి సంబంధం? ఎందుకు? తాతయ్య ఎక్కడా? ఏమైందో తెలీదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, మందు మాకు వేసుకోవడం లేదు. 2 రోజుల నుంచి మేడ దిగి. A 6-foot-long predator with vicious, glowing. You'll develop that six-pack you've always wanted in the easy. అమ్మాయి నచ్చలేదా?
నువ్వేమన్నా మనవధుడువే? వేలుముద్ర వెధవని, వేలుముద్ర వెధవ. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది. ఎందుకురా చంపుతావు? ఎవరు చంపుతున్నారు? ఎవరు చంపుతున్నారని నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ నువ్వు చంపావు, అక్కడ ఆ అమ్మాయి చంపింది. ఎంత చక్కగా అన్నావు, ఏలుముద్రదమని. నే ఏలుముద్రదమనే. నీ వల్లే కదా అందరినీ చదివించావు. నన్ను సర్కస్కి తీసుకుపోయి పల్టీలు కొట్టరా అన్నావు. కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నాకు అసలేం తక్కువ అని. నువ్వు రాజారా, నీకేం తక్కువ లేదు. నువ్వు ఇలాగే అంటావు, రాజని మంత్రని. బయట నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పనా? నేను స్టంట్ పార్టీనంట, రౌడీనంట, నగల కొట్లాగుంటానంట. నన్ను నేనే మార్చుకున్నానే. ఇంకేం చేయమంటావు నన్ను? నేనా వద్దండి? ఆ అమ్మాయి నన్ను వద్దంది తాతయ్య. ఇప్పుడేడు గుద్దు ఇక్కడ. ఆ అమ్మాయి ఇక్కడ గుద్దింది, నువ్వు ఇక్కడ గుద్దు. సరే ఊరుకో, మగాళ్ళం మనం ఏడవటం. నాకేం తక్కువని నువ్వు నా లాడ్జ్ ఉంది. లాడ్జ్? ఏంటి? పిలు, వాణ్ణి పిలు. ఏదో ఊరినే గుర్తుకొచ్చి ఏడ్చాను. లవ్ ఫెయిల్యూర్ తాతయ్య. ఈ కాలం పిల్లలకి లవ్ ఫెయిల్యూర్ అంటే బిస్కెట్ తింటాం లాంటిది. నవ్వుకుంటూ వచ్చేస్తారు. నేను నవ్వట్లా, నువ్వు టెన్షన్ అవ్వద్దు తాతయ్య. నువ్వు ఫెయిల్ అవ్వమాక. నా మాట విను, వాణ్ణి పిలు. నింపుకుందా? ఇంకా నాకేం కాలేదు. నాకు నువ్వున్నావు, నా లాడ్జ్ ఉంది. డాక్టర్ పిలుస్తా డాక్టర్ని. పెదరానా ఏమిట్రా? తాతయ్యకి ఊపిరి రావట్లేదు. తాతయ్యకి ఏమైంది? డాక్టర్ పిలుచుకోవాలి. ఏమైంది నాన్న? ఎలా ఉంది ఒంట్లో? మార్చాలా? బెడ్షీట్ మార్చాలా? బెడ్లో బాత్రూమ్కి వెళ్ళారా? అన్నయ్య, ఏం కావాలన్నయ్య? ఏంటి ఏమైంది పెద్ద ఆయనకి? అర్థం కాలేదా? ఇన్నేళ్లుగా ఈయనతో ఇక్కడే ఉంటున్నారు, ఈయన అర్థం కాలేదా ఏంటి? ఒకడికి వస్తుందట విజులా. అట్ట వేస్తే విజిల్ సౌండ్ రాదు. నోట్లో వేరే అడ్డంగా ఉంచుకుని వేస్తే విజిల్ సౌండ్ వస్తుంది. వీలు మార్చాలా? వీచాలు మార్చాలా? మార్చేస్తే పోయే. పేపర్ అడుగుతున్నారా? పేపర్ వెళ్ళారు, చేస్తున్నారు. చూడు. మాట్లాడకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పెదనాన్న. రామ్మా, అన్నయ్య జ్ఞానకొచ్చింది. ఏడవకండమ్మా. దేనికని ఏడవను. సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని వాడు వద్దు అన్నాడే, అందుకేడవనా? నవ్వుతూ ఉండే తాతయ్యని ఏడిపించి సాగనంపాడే పాపిష్టివాడు, అందుకేడవనా? పెద్దల మాట పెడచెవిని పెట్టేవాళ్ళు బాగుపడరు, అష్ట కష్టాలు అనుభవిస్తారు, సర్వనాశనమైపోతారు. ఐమ్ సారీ. ఇది తప్పు కదా. అంత అబద్ధం ఎందుకు చెప్పారు? అందుచేత ఎందుకు తిట్లు తింటూ? నేను ఈ ఇంటి బిడ్డని. ఆ శాపాలు నన్నేం చెయ్యవు. మీరెందుకు వచ్చారు? మా బామ్మది మా చెడ్డనోరు. ఒకవేళ ఆ శాపం గేప ఫలిచిందంటే నా వల్లే కదా. ఏదండి? తాతయ్య చనిపోయింది నా వల్లే కదా. అయినా అలా ఎందుకు అనుకోవాలండి? వయసు ఎక్కువైంది, పెద్దవాడయ్యాడు, పోయాడు.
ఉన్నన్నాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నాడు, బోసినోడితో పైగా. నేనే తాతయ్యని పళ్ళు కట్టించుకోమన్నా. నేనేం చెప్పినా వినేవాడు. నేనే ఏది వినలేదు. మనవడికి పెళ్ళన్న ఆనందంలో బీపీ ఎక్కువై అటు తిరిగి ఇటు తిరిగి చచ్చిపోతాడని నేను అనుకోలేదు. తిట్టాను. క్షమించు తాతయ్య, ఒట్టి ఎర్రి బాగులోళ్ళే. మీరు బయలుదేరండి, శవం తీయటానికి చాలాసేపు అవుద్ది. సారీ అండి.